హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మనూష వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కోఫ్తా. ఈ మటన్ కోఫ్తా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మరి మీ పిల్లలకు కూడా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మటన్ని మిక్సీ జాడీలోకి కొంచెంగా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మిక్సీ జాడీలోకి తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకొని మటన్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ మసాలా మిశ్రమం మటన్కి ఈవెన్గా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ మటన్ కోఫ్తా బాల్స్ చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసి మరోసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్న మటన్ని చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా మటన్ మిశ్రమం మొత్తం బాల్స్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయ్యాక అందులో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయ్యాక మనం బాల్స్లా చేసుకున్న మటన్ కోఫ్తాని ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాక ఇప్పుడు మరో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా కుక్ అయ్యే విధంగా వన్ సైడ్ నుంచి మరో సైడ్కి కలుపుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మటన్ కోఫ్తా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీస్ తీసుకురావడానికి మీ ముందుకు నేను ట్రై చేస్తానండి.